శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 19వ తారీఖు నుంచి 25వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మకర రాశి వారికి ఈ వారం బుధగ్రహ అనుగ్రహం చాలా అనుకూలంగా ఉంది. భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో సంచరించడం అన్నది ఒక విధంగా జాతకులకి గృహంలో శుభవార్తలు, శుభకార్యాలు, శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. మరి గృహంలో ఒక విధమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇది విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి స్థితి. ఉన్నత విద్యా అవకాశాలు, ఒక మంచి కాలేజీలోనో పాఠశాలలోనో సీటు దొరకడం, అలాగే మరి మీ కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు, మీ పిల్లలు కానీ మిత్రులకు కానీ మంచి మార్కులతో పాస్ అవ్వడం, మొత్తం మీద విద్యా అభివృద్ధి, ఆరోగ్యకరమైన ఆనందకరమైన వాతావరణం గృహంలో ఉంటుంది. ఒక విధంగా శుభకార్యాల గురించి, స్థిరాస్తి సంబంధించిన విషయాలు చర్చకు రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఏదన్నా రుణ ప్రయత్నాలు లాంటి చర్చించి వాటి కోసం తగు ప్రయత్నాలు చేయడం కానీ, రుణ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అంటే ఒకసారి మళ్ళా కొత్తగా జీవితాన్ని ప్రారంభించే విషయంలో, ఎందుకంటే మకర రాశి వారికి నెమ్మదిగా ఒక ఎపిసోడ్ పూర్తి అవ్వడం జరిగిందన్నమాట. అంటే ఇది మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ ఏలినాటి శని పూర్తి అవుతున్న సందర్భంలో ఎలా ఉంటుందంటే మళ్ళా కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఏంటంటే 45 నుంచి 50 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళ మీద ఇటువంటి ప్రభావం ఎక్కువగా చూపిస్తూ మళ్ళా గత జీవితం ఒక నష్టపోయి మళ్ళీ ఇవన్నీ సెటిల్ చేసుకొని మళ్ళీ కొత్తగా జీవితాన్ని పునఃప్రారంభించే వాళ్ళకి, మళ్ళీ ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుంది అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అంటే త్వరలో ఇంచుమించుగా మంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే మంచి ఆలోచనలు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి కారణం కూడా మరి 5వ స్థానంలో గురుగ్రహ సంచారం వల్ల ఏమవుతుందంటే జాతకుడికి ఒక విధమైనటువంటి నూతన ఆలోచన విధానం, వృత్తిలో కొన్ని మార్పులు, అలాగే మరి ఏదో ప్రైవేట్ సంస్థలో ఉన్న వాళ్ళకో, కొంతకాలంగా ఉద్యోగం లేక ఏదో రిమోట్ ప్రాంతంలో చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళకో, కొత్తగా ఉద్యోగం ప్రారంభిద్దాం ఉన్న వాళ్ళకి మళ్ళీ కొత్త ఆశలు చిగురించి కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, దానికి కొంతవరకు గతంలో దూరమైనటువంటి మీ కుటుంబ సభ్యులు శ్రేయాభిలాషలో సహకరించడం వల్ల కొత్త జీవిత ప్రారంభానికి ఇది ఒక విధంగా నాంది వాక్యం పలుకుతూ ఉంటుంది. సో ఏదైనా ఆ ప్రయత్నం మంచిది. అలాగే మరి కుజుడు 3వ స్థానంలో, రాహు 3వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడు కొంత ఉత్సాహం లభిస్తూ ఉంటుంది. సరే ఏదో జరిగింది, ఏదో జరిగిపోయింది, మళ్ళీ మనం ఇంకొక ప్రయత్నం చేయడం వల్ల మళ్ళీ జీవితంలో నిలదొక్కునే ప్రయత్నం చేయొచ్చు అనుకున్న విషయంలో మీకు గతంలో సహకారం చేయనటువంటి మిత్రుల సహకారంతో మళ్ళా సహకారం తీసుకోవడం కానీ, లేదంటే విదేశంలో కానీ, లేదంటే ఇతర కమ్యూనిటీ మిత్రులకు సంబంధించిన వాళ్ళు కొంతవరకు మీ యొక్క జీవన విధానానికి కొత్త మార్గాన్ని చూపించి మిమ్మల్ని మళ్ళా నూతన వేలో కొత్త ఆదాయం, కొత్త పరిసరాలు, కొత్త వాతావరణంలో మళ్ళా మీ జీవితాన్ని పునఃప్రారంభించే విషయంలో కొంత ఆశాభావాన్ని వ్యక్తపరిచే అవకాశం ఉంది. మరి కొంతమంది అటు కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళకో, విద్య ఇప్పుడే పూర్తి చేసిన వాళ్ళకో కొంతవరకు మరి విదేశ అవకాశాలు లాంటి, ఎందుకంటే వాళ్ళకి మనం ఎక్కడైతే ఉన్నామో, ఎక్కడైతే చదువుకున్నారో, మీరు పేరెంట్స్ ఎక్కడ ఉంటారో అదే ప్రాంతంలో ఉద్యోగం ప్రయత్నం చేసుకోవడం కన్నా వేరే ప్రాంతంలో కొత్త ప్రాంతంలో, దూర ప్రాంతంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడం వలన అది తొందరగాను ఫలిస్తుంది, కొంత అభివృద్ధికరంగాను ఉంటుంది తప్ప ఎంతసేపు ఉన్న చోటనే పట్టుకుంటే మాత్రం ప్రస్తుతం ఈ రాశి వారికి అంత అనుకూలించే అవకాశం లేదు. కాబట్టి ఏదైనా స్థల మార్పు కోసం మారితే కొంతవరకు కొత్తగా జీవితాన్ని ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది. సో అలాగే మరి శుక్రుడు స్వక్షేత్ర గతుడు అవ్వటం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకి మంచి అవకాశాలు ఉంటాయి. వాళ్ళు సామర్థ్యానికి తగిన గుర్తింపు ఏదైనా ప్రభుత్వ పరంగా కానీ, ప్రైవేట్గా బ్యాంకింగ్ కానీ, ఫైనాన్సు రంగాల్లో కానీ, ఆటోమొబైల్ రంగంలో కానీ కొత్తగా ప్రవేశించి వాళ్ళు కొంతవరకు వృత్తిపరమైన సక్సెస్,
వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి వారు కొత్తగా జీవితాన్ని పునఃప్రారంభించే అవకాశం ఉంటుంది. ఈ వార ఫలాలు మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ వారం మరి ఒక మంచి రోజుతో ప్రారంభం అవడం జరిగింది. అంటే 19వ తారీఖు నుంచి మనం 25 వరకు తెలుసుకుంటున్నాం కదా. ఈ 19వ తారీఖు ఆదివారం ఏకాదశితో ప్రారంభమైంది. ఇది సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఇదే రోజు జరుగుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా దైవాన్ని పూజించడం, కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో ఆ భగవంతుణ్ణి పూజించినప్పుడు మనకి ఆ ఫలితం విశేషంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకు మరి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియమైంది కాబట్టి ఆ విష్ణుమూర్తి ప్రియమైన రోజున అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి వీలైన వాళ్ళు మరి ఆ కళ్యాణాన్ని దర్శించవచ్చు. అది డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు అది మనం చూడటం వల్ల కూడా సేమ్ అదే ఫలితాన్ని మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అదే రోజున మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం అలాగే రవిగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి కామన్గా మరి ఈరోజు అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే నెలలో ఇదే వారంలో మనకి 23వ తారీఖున బుద్ధ పౌర్ణిమ కూడా రావడం జరుగుతుంది. పౌర్ణిమ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల, అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని మరి కనకదార స్తోత్రంతో కానీ అలాగే లలితా సహస్రనామంతో కానీ పూజించడం. వీలున్న వాళ్ళు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి మరి చంద్రుడు వచ్చిన తర్వాత అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి మరి లలితా సహస్రనామాన్నో కనకదార స్తోత్రాన్నో పారాయణ చేయడం వల్ల వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచిది. బట్ అదే రోజున మనకి అన్నమయ్య జయంతి కూడా రావడం జరుగుతుంది. సో ఆ రోజు మరి సంగీతానికి ఇష్టపడేవారు, వెంకటేశ్వర స్వామి భక్తులు మరి విధి విధానంగా స్వామిని సేవించడం వల్ల మరి స్వామి భక్తుల్ని మనం సేవిస్తే స్వామి అనుగ్రహం కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా విధి విధానంగా పాటించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా 22వ తారీఖు మే నెలలో చిన్నమస్త అంటే దశ మహావిద్యలో ఒక అమ్మవారి యొక్క జయంతి కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే రాహు కేతు గ్రహాల యొక్క బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు ఆ రోజు ఈ అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల అన్నిటికీ ప్రతిరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కూడా మీకు ఆ రోజు మంచి జరిగే అవకాశం ఉంది. ఇంకా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా మళ్ళీ వచ్చే ఆదివారం 26వ తారీఖున సంకటహర చతుర్థి రావడం, అదే రోజు మూలా నక్షత్రం రావడం, ఆదివారం కావడం వల్ల మరి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కంపల్సరీగా వాళ్ళు రాబోయే 26 మే తారీఖున సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని అభిషేకం ద్వారా కానీ హోమం ద్వారా కానీ విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల వీలు కాని వాళ్ళు కేవలం ఈ ఎవరైతే విద్యార్థులు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు విఘ్నేశ్వరుని గరికతో అర్చించి పూజించడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి ఈ నెలలో రాబోయే అన్ని కష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.